సీతారాం గారు వారిద్దరూ కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి నాటకము సినిమాగా ఇది ఒక నిజంగా కొత్త ప్రయోగమే. ఇది అద్భుతమైన ప్రయోగం కూడా. నాటకాలు ఎంత ప్రాచుర్యం పొందినాయో తెలుగుదేశాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకి మొట్టమొదట 1842లో అనుకుంటాను లూమియర్ సోదరులు అనే వాళ్ళు ద రైజింగ్ ట్రైన్ అనేటువంటి ఒక మూవీ తీశారు. అప్పుడు ద రైజింగ్ ట్రైన్. అయితే ఆ మూవీ చూడటానికి అప్పట్లో అంటే మాటలు లేనటువంటి సినిమానే అది. అది ఇక్కడ కూడా మొట్టమొదట విజయవాడలో ఆ థియేటర్ చాలా పాత థియేటర్ ఒకటి ఉండేదనుకుంటా. దాంట్లో వేస్తే వెళ్ళినటువంటి ప్రేక్షకులు అక్కడ ట్రైన్ ఇలా మూవ్ అవ్వగానే మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారట బయటికి భయంతో. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సినిమా తర్వాత ఏ విధంగా అనువాదంతోనే మనకు నిలబడింది అంటే కేవలం పౌరాణిక సినిమాల వల్లే చిత్ర పరిశ్రమ నిలదొక్కుందంటే అందులో అతిశయోక్తి లేదు. అందువల్ల అనువాదంగా వచ్చినటువంటి ఎంతోమంది తిరుపతి వెంకట కవులు కానివ్వండి, తర్వాత మరి బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు కానివ్వండి, తర్వాత జాషువా గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఆనాడు తెలుగు సాహిత్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నాటకం రాయనటువంటి మహానుభావులే లేరు. వీరేశలింగం గారు మొట్టమొదట, అదేవిధంగా గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలా రాసినటువంటి నాటకాలు దాంతోపాటు ప్రతి ఒక్క రచయిత కూడా అంటే ఆధునికాంధ్ర సాహిత్యంలో 18వ శతాబ్దంలో మొదటి పాదంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ సాహిత్య రంగంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి నాటకాలే తెలుగు సాహిత్యానికి ఊపిరిపోసాయి. అందుకే తుమ్మల సీతారామ చౌదరి గారు కూడా అంటారు, కుటిల శాస్త్రవ గుండెలెదరగా ఇటు సేతు అటు గంగగాగా ఎల్ల తెలుగునేలే తెలుగు భాష అని అంటారు. అందువలన మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక ఊపటానికి సాధ్యం ఏంటంటే అటువంటి భాషా పరిపుష్టి తెలుగు భాషలో ఉండటమే. ఆ పరిపుష్టి కలిగించింది కేవలం పద్యం అనే సత్యం అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక పద్యం వల్లే ఈరోజు తెలుగు భాష నిలబడగలిగింది. పద్యం వల్లే పద్యంతో రచించబడ్డటువంటి కావ్యాలు కానీ ప్రబంధాలు కానీ ఈనాటికి కూడా తెలుగు భాషకు ఒక ఉదాహరణగా నిలబడితే తర్వాత వచ్చినటువంటి వచన కవిత్వం ఇంతవరకు ఎవరికి గుర్తున్నటువంటి దాఖలాలు కూడా నాకు కనిపించట్లేదు. అందుకని నాటికి నేటికి ఏనాటికి కూడా తెలుగు భాష నిలబడుతుంది. దాంట్లో మనకి సత్యహరిశ్చంద్ర గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా తెల్లవారుజామున నేను కూడా మొట్టమొదటి నాటకం చూద్దామని వెళ్ళాను. సత్యహరిశ్చంద్ర మా ఊర్లో తాడిపర్రు, మాది పచ్చల తాడిపర్రు వేస్తామండి. చాలా చిన్నపిల్లని 9 ఏళ్ల వయసు. కానీ వెళ్ళి అక్కడ నాటకం మొదలయ్యేసరికి నిద్రపోయాం మేము. ఎందుకంటే అది ఎప్పుడో 10 గంటలకు మొదలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. తెల్లవారులు వేస్తుండేవాళ్ళు. తెల్లవారు లేస్తే ఒళ్ళంతా దుమ్మే, లేచి ఆ మట్టిలోనే పడి ఎవరు పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. తెల్లవారు లేచి అందరితో పాటు ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ నాటకం చూడాలని ఎంత తపన పడ్డానంటే మరొకసారి గుంటూరులో అది విజ్ఞాన మందిరం ఏదో అనుకుంటా, కళామందిరం, దాంట్లో ప్రదర్శన. అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు ఎంత ఉంటుంది. మా నాన్నగారికి నాటకాలు పిచ్చి బాగా. ఆయన తీసుకెళ్ళారు నన్ను. నేను చూస్తాను సత్యహరిశ్చంద్ర అంటే. తీసుకెళ్ళాక ఒక్క 10 నిమిషాలు మాత్రం చూశాను. తర్వాత నిద్ర ఆపుకోలేక ఆ కుర్చీల క్రిందే పడుకొని నిద్రపోయాను నేను. కానీ అది శాంతం చూడాలని ఎంత తపన పడ్డానంటే అది తర్వాత ఎప్పుడు మన కేవీ రెడ్డి గారు సత్యహరిశ్చంద్ర వచ్చాక ఒక తెనాల్లో చూశాను నేను ఆ నాటకాన్ని. చూశాక అనుకున్నాను, ఎందుకంటే సత్య చరిత్రకి ఒక రూపం ఇచ్చిందే సత్యహరిశ్చంద్ర నాటకం. చెప్పాలి అంటే అది చాలా చిన్న కథ. తైత్రీయోపనిషత్తులో ఒక 5 లైన్ల కథ అంత గొప్ప నాటకంగా మార్చినటువంటి మరి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారిని మనం ఎంతైనా అభినందించాలి. అందులో జాషువా పద్యాలు కూడా ఉన్నాయి, అద్భుతమైనటువంటి పద్యాలు. వారు చెప్పినట్టుగా వేదాంతం అన్నీ ఉన్నటువంటిది. అన్నిటినీ మించి భారతదేశం, భారతీయ సాంప్రదాయం, సంస్కృతి ఈ సత్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో మహాభారతంలో వ్యాస మహర్షి కూడా మనకి చాలా చెప్తారు. శకుంతల పాత్ర చేత దుష్యంతుడి దగ్గర సభలో ఆమె అడుగుతుంది, నువ్వు నన్ను వివాహం ఆడి కూడా నువ్వెవరో నీ మొహం నాకు తెలియదని చెప్పి అంటున్నావు. ఒక ధర్మాన్ని సత్యాన్ని రక్షించాల్సినటువంటి చక్రవర్తి వాటినే పక్కకు నెట్టేసి సత్య విదూరుడు అయినటువంటి నువ్వు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నావంటూ శతగావో హతా విప్ర, శత విప్ర హతా స్త్రీ, శత స్త్రీ హతా బాల, శత బాల హతా ఏకమనృతం. ఎంత మంచి శ్లోకం అంటే ఇది. శతగావో హతా విప్ర, 100 గోవులను చంపితే ఎంత పాపం వస్తుందో ఒక బ్రాహ్మణుని చంపితే అంత పాపం వస్తుంది. శత విప్ర హతా స్త్రీ, 100 బ్రాహ్మణులను చంపితే ఎంత పాపం వస్తుందో ఒక్క స్త్రీని చంపితే అంత పాపం వస్తుంది.
శతస్త్రీ హతా బాల, 100 స్త్రీలను చంపితే ఎంత పాపమో, ఒక్క బాలకుని పసిబిడ్డను చంపితే అంత పాపం వస్తుంది. శతబాల హత ఏకమనృతం, 100 పసిబిడ్డలను చంపితే ఎంత పాపం వస్తుందో, ఒక్క అబద్ధం ఆడితే అంత పాపం వస్తుందని ఇంత సత్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మన చరిత్ర అంతా కూడా అంత గొప్పగా రాయబడితే ఈ రోజుల్లో ఒక్క నిజం చెప్పేవాడు ఉన్నాడా? తెల్లవారు లేస్తే మరీ రాజకీయం, భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థలో అబద్ధాలే వింటున్నాం మనం రోజు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఛానల్కి సంబంధం ఉండదు, పేపర్కి సంబంధం ఉండదు. ఇందులో వచ్చిన వార్త అందులో ఇంకో రకంగా ఉంటుంది, ఇందులో ఉన్న న్యూస్ అందులో ఇంకో రకంగా ఉంటుంది. అందువలన సత్యాన్ని ఆశ్రయించినటువంటి సత్యకాముడి కథ కూడా మనకి ఆదర్శనీయమైనటువంటిది. మన పురాణాల్లో ఒక భ్రష్టుడిగా పెరిగినటువంటి ఒక బిడ్డ మరి చదువు నేర్చుకోవాలని చెప్పి ఆశ్రమానికి వెళితే అది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనా, అందువల్ల నువ్వు ఏ కులము మీ అమ్మని అడిగి రమ్మంటే అప్పుడు తల్లి దగ్గరికి వెళితే ఆమెను దాసి సేవ చేస్తూ ఉంటుంది. తల్లిని అడుగుతాడమ్మా, నా తండ్రి ఎవరు, నా కులం ఏంటి, నేను ఎవరు అని అంటే, నాయన నువ్వు మాత్రం ఏ కులమో నాకు తెలియదు, ఎందుకంటే నేనే ఎట్లా పెరిగానో నాకు తెలియదు. దాసి సేవలోకి వచ్చాక ఎంతోమంది పురుషులతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి, కాదు నా జీవితాన్ని అలా పాడు చేశారు అందరూ, వాళ్ళల్లో నువ్వెవరికి పుట్టావో కూడా నేను చెప్పలేను. అయితే ఈ సత్యాన్ని నీ గురువుకి చెప్పు, ఆయన అంగీకరిస్తే విద్య నేర్చుకో, లేకపోతే వదిలేసే అని చెప్తుంది ఆవిడ. నిజంగా కూడా ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. అప్పుడు వెళ్ళి చెప్తాడు, గురుదేవా ఇది నా జన్మ వృత్తాంతం, నేను ఎవరికి పుట్టానో నాకు తెలియదని మా అమ్మ చెప్పమంది, నేను చెప్పాను, ఇది సత్యమైందంటే అప్పుడు చెప్తాడు, నువ్వు సత్యం చెప్పావు కనుక తప్పనిసరిగా బ్రాహ్మణ కుమారుడు అయి ఉంటావు, నేను విద్య నేర్పిస్తాను అని చెప్పి ఆశ్రమంలో చేర్చుకున్నారు. అంటే బ్రాహ్మణ అంటే మళ్ళీ కులం చేత బ్రాహ్మణ అని కాదు, అక్కడ బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని చెప్పి దానికి చెప్పబడింది. అందువలన ఏంటంటే జన్మనా జాయతే శూద్రు, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. ఎందుకంటే ఏ సంస్కారాలు అతనికి ఉండవు, అతని విద్య చేత సంస్కారం చేతనే అతను బ్రాహ్మణ స్థితిని పొందుతాడు. ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు, అతనికి ఉన్నటువంటి నియమాలను సక్రమంగా అనుసరించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతనే బ్రాహ్మణ శబ్దానికి అర్హుడవుతాడు తప్ప. అందువల్ల ఆ విధంగా చూస్తే సత్యకాముడుగా చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి వృత్తాంతాలు. అందువల్ల భారతదేశం మొత్తం కూడా సత్యాన్ని ఏ విధంగా ఆశ్రయించుకునుందో, సత్యాన్ని ఆశ్రయించే 18 లక్షల మంది కాదు 2 లక్షల మంది హిందువుల్ని ఒకే రోజు ఊచకోత కోస్తే వాడు మహమ్మదు, వాడెవడు దండయాత్ర చేసిన వాడు ఘోరి, మహమ్మద్ ఘోరి సోమనాథ దేవాలయ సరిగ్గా కార్తీక మాసం సోమవారం రోజు 1,00,000 మంది భక్తులంతా కూడా ఉపవాసం చేస్తూ దేవాలయం దగ్గర ఉంటే వాడు వచ్చి ఒక్కటే చెప్పమంటాడు, అబద్ధం చెప్పమంటాడు, ఈ దేవుడు అంటే మాకు ఇష్టం లేదని మీ హిందూ దేవుళ్ళు కాఫీర్లు అని చెప్పమనంటే మేము చెప్పలేము, మా దేవుడు పవిత్రుడు, మా భారతీయ సిద్ధాంతం గొప్పదని చెప్పినందుకు వాడు అంతమందిని కూడా ఊచకొత కోసాడు. అంటే సత్యాన్ని ఆశ్రయించినందువల్ల జరిగిన నష్టాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అయినప్పటికీ శాశ్వతంగా ఇప్పటికి కూడా మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆ సత్యహరిశ్చంద్రుడిని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ సత్యాన్ని ఆయన ఆశ్రయించి ఉన్నాడు కనుకనే మనం చెప్పుకోగలుగుతున్నాం. అందువల్ల ఈ సత్యానికి ఇంత గొప్ప పీట వేసినటువంటి సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ముందు ఆ అమ్మని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. మగవాళ్ళకే సాధ్యం అనుకున్నటువంటి ఒక విద్యని కాదు, మహిళలు కూడా మేము చేయగలం మీతో సమానంగా నిరూపించినటువంటి మా మంగే కదమ్మా మంగాదేవి ఎంత అద్భుతంగా ఏమీ తక్కువ కాకుండా ఆ రాగాల్లో, నాకు అంత సంగీతం తెలుసు కానీ పాడటం రాదు, కానీ నేను ఆనందించగలను పద్యాలు. నాకు జాషువా గారి పద్యాలు ఎంత ఇష్టమో ప్రాణం. అలాగే మా గుమ్మడి గోపాలకృష్ణ గారు పాడుతుంటే భలే వింటాను నేను. ఆయన చేత నేను రాసిన పుస్తకం ఒకటి వేయించాలి. ఈ మధ్యన అభిజ్ఞాని ఒక నవల రాశాను, కాళిదాస్ జీవితం, అది ₹1,00,000 అవార్డు వచ్చింది నాకు. అందువల్ల కానీ ఆ పాత్ర గోపాలకృష్ణ గారు వేస్తేనే దానికి సార్థకత వస్తుంది. చూస్తున్నాను ఆయన అనుమతి కోసం, ఆయన ఎప్పుడు అంగీకరిస్తారోనని. అందువలన ఈరోజు ఇది ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని నిజంగానే ఈ సినిమాలు ఇవాళ చూసి మగలో పుట్టి పుబ్బలో పోతున్నాయి. కోట్లు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్ల పేరు పెంచుకుంటానే పోతున్నారు. అవి ఎన్ని రోజులు సినిమా ఆడుతుందంటే అది చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం కూడా ఉండలేదు. ఒక రకంగా పరిశ్రమగా మారిన తర్వాత ఇండస్ట్రీ అంతా, సినిమా ఇండస్ట్రీ ఎన్ని విధాల నష్టపోయిందో పోతానే ఉంది, మళ్ళీ మధ్య లేస్తూ ఉంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఈ మధ్య భారతదేశంలో మొత్తం కూడా ఈ ఫిల్మ్స్ మీద సర్వే జరిపిస్తే నంబర్ 1 సినిమాగా దానవేరు సూరకర్ణ వచ్చిందట. అంటే ఒక పురాణ చిత్రానికే అంత ప్రాధాన్యత వచ్చింది. అలాగే పురాణ పాత్రలు ఇప్పటికీ కూడా మనుషులను ప్రభావితం చేస్తున్నాయి.
పురాణ నాటకాలు కానీ పురాణ సినిమాలు కానీ ఒక సజీవత్వం, అవి అంటే ఒక లైవ్ అంటే మనకి ఆ పాత్రలు ఆ సంభాషణలు ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణలో మాట్లాడినటువంటి ఆ డైలాగులు ఒక మామూలు గొర్రెలు కాచుకునే కాపరి పల్లెటూరులో చదువు లేనటువంటి వాడు కూడా భాష తప్పు లేకుండా మాట్లాడగలుగుతున్నాడంటే అది ఎంతగా ఆ పాత్రలు ప్రభావితం చేస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజున్న సినిమాల్లో ఏ పాత్ర ఏమి సందేశం ఇస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయన చెప్పినట్టుగా వెంటనే ఇక్కడ ఉంటాడు రిక్షావాడు హీరో, వెంటనే మరుసటి రోజు చూస్తేనే అక్కడెక్కడో ఫారిన్లో పాటలు పాడుతూ ఉంటాడు. ఇంత అసహజమైనటువంటి సినిమాల్లో ఏమి నేర్చుకోవాలి? అలాగే ఫ్లైట్ మించి దూకి లేకపోతే ఒక పూర్తి గాయాలతో చచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు లేచి మళ్ళీ ఒక 100 మందిని కొట్టి ఇంత అసహజత్వంతో బ్రతకాలా? కానీ ఒక నటుడైన వాడు అంటే మదర్ నిజంగానే నాటకం అనేది సినిమాకి తల్లి, దాని నుంచే వచ్చింది సినిమా కూడా. అట్లాంటి మదరు ఎలా ఉంది అంటే సహజమైన లక్షణాలతోనే ఉంది. స్వయంగా అందులో నటీనటులు వాళ్లే పాట పాడుకోగలరు, వాళ్ళు నటన చేయగలరు. తర్వాత అన్ని అభినయాలు వాళ్ళకి సాత్వికాభినయం, ఆంగికాభినయం, వాచికాభినయము ఇన్నిటినీ కూడా భరతుడు చెప్పిన సాంప్రదాయాలన్నింటినీ కూడా చక్కగా పాటించగలిగినటువంటి గొప్ప నటీనటులు మనకి ఈ నాటక రంగంలో దొరుకుతారు తప్ప సినిమాల్లో ఏది వాళ్ళది కాదు, మాట వాళ్ళది కాదు, పాట వాళ్ళది కాదు, చివరికి అభినయం కూడా వాళ్ళది కాదు. ఎందుకంటే ఆ హీరో ఎవడో పోల్చుకోవటానికి మనకి సినిమా చివరి దాకా చూడాల్సి వస్తుంది. వాడి ముఖం ఎక్కడో ఉంటాడు, కెమెరా ఇక్కడ ఉంటుంది. అసలు ఈ హీరోయిన్ ఎవరని తెలుసుకునేసరికే వాడు అయిపోతుంది, వాడి జీవితం అయిపోతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు నష్టపరుస్తూ సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి సినిమాలు తీసుకుంటూ ఇది అవసరమా అని చెప్పి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అందుకే నిజంగా డైరెక్టర్లకి ఆదర్శంగా నిలబడ్డ మా బ్రదరు, నిజంగా ఆయన ఎప్పుడు తీసినా కూడా మంచి పౌరాణిక సినిమాలు లేకపోతే జానపద ఇట్లాంటి ప్రాధాన్యత కలిగిన సినిమాలు తీస్తారు. అందుకే ఆయన ఎప్పటికీ మిగిలిపోయారు. ఆయన స్థానం అయింది, ఎవరు దాన్ని కదిలించలేరు. అందువల్ల మళ్ళీ ఒక రీథింకింగ్ ఆలోచించాల్సినటువంటి అవసరం సినీ దర్శకులకి అలాగే నిర్మాతలకు కూడా ఉంది. ఎంతసేపు ప్రేమ, ఏం ప్రేమలు చూపిస్తారు? 3 రోజుల్లో ముగిసిపోయేటువంటి ప్రేమలు బయటే ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా సినిమాల్లో చూసి ఏమి నేర్చుకోవాలో అర్థం కానటువంటి దాని ఒక అపరిపక్వమైనటువంటి ఆ ప్రేమ కథల కంటే కూడా మీరు సమాజాన్ని మళ్ళిస్తే తప్పనిసరిగా ఆ వైపు మళ్ళీ ప్రజలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 4 రోజులు చూడకపోవచ్చు. శంకరాభరణం సినిమా ఎంత ఆదర్శంగా నిలబడిందండి. మొదట్లో ఎవ్వరూ లేరు ఆ సినిమాకి, కానీ నెల రోజులయ్యేసరికి ఒక సామాన్య రిక్షావాడు కూడా క్లాసిక్ మ్యూజిక్ని అందుకోగలిగాడంటే ఆ విధంగా సినిమా తీసుకుపోగలిగినప్పుడు తప్పనిసరిగా సమాజం కూడా నీ వెంట నడుస్తుంది తప్ప లేకపోతే ఎంతసేపు వీళ్ళ అభిప్రాయం ఇదేననుకుంటూ దాన్ని ఫాలో అవుతుంటే ఎప్పటికైనా సరే పరిశ్రమ నష్టపోక తప్పదు. దీన్ని ఆలోచించుకోమని తెలియచేస్తూ ధైర్యంతో తీసినటువంటి వై గోపాలరావు గారిని, సీతారామ గారిని, ఇందులో నటించినటువంటి వాళ్ళందరికీ కూడా నా మనపూర్వక అభినందనలు అందజేస్తూ తప్పకుండా నేను మే 28వ తారీఖు ఎన్టీఆర్ గారి జయంతి రోజు ఈ సినిమాని అక్కడ మరి రవీంద్ర భారతి డయాస్ మీద మీరు అనుమతిస్తే నేను వేయించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మా రాంబాబుకి నా కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.